అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తుంది హసీనా భాషా వ్లాగ్స్ 96. ఇక్కడ వచ్చేసి కస్మూర్కి వెళ్తున్నాము. రహమతాబాద్లో ఒక నైట్ నిద్ర అయితే చేసాము. తెల్లారుజామున 5ంటికి బయలుదేరాము. ఎక్కడికి వచ్చాము? సంగం దగ్గరకు వచ్చాము. ఇప్పుడు టైం అయితే 6 కావస్తుంది. ఇప్పుడే సుప్రభాతం అయితే మొదలుపెట్టారు. ఇక్కడ సౌండ్ కూడా వినపడుతుంది సుప్రభాతంది. అక్కడి నుంచి బయలుదేరి వచ్చేటప్పటికి ఈ టైం అయింది. కస్మూర్ చేరుకునేటప్పటికి టైం వచ్చేసి 9 అయింది. ఇంకా టిఫిన్స్ చేయాలని చెప్పేసి టిఫిన్ దగ్గర అయితే ఆగాము. నెల్లూరు కారం దోశలు అయితే వేయించుకొని అందరం అయితే టిఫిన్ తినేసాము. చాలా బాగున్నాయి దోశలు. ఒక్కో దోశ 20 రూపాయలే అంట, అంత చీప్. అక్కడ టేస్ట్ కూడా బాగానే ఉంది. ఇక్కడ అందరం కలిసి టిఫిన్ చేసేసి దర్గా దగ్గరికి అయితే వెళ్ళాము. ఇదిగోండి దర్గా, కస్మూర్ దర్గా. ఇది మస్తనోలి స్వామి దర్గా అంటారు. ఇదంతా ఎంట్రన్స్, లోపలికి వెళ్ళటానికి దారి. ఇంకా అప్పుడే ఊడుస్తున్నారు, ఇంకా క్లీన్ చేయలేదు, ఇంకా చేస్తూ ఉన్నారు. అప్పుడే ఒక్కొక్క షాప్ తెరుస్తున్నారు. అప్పటికే వెళ్ళిపోయాం మేము. 8ంటికి 9ంటికి అట్లా తెరుస్తారు కదా. మేము వెళ్ళేటప్పుడు టిఫిన్ చేసి 9 అయిపోయింది. ఇక్కడ వచ్చేసి అన్ని షాపులు ఓపెన్ అయిపోయాయి, ఒక్కొక్కటి. ఇక్కడ వచ్చేసి టెంకాయలు మనం లోపల వేయటానికి, చెద్దరు అవి తీసుకోవటానికి అయితే ఈ షాప్ దగ్గర ఆగాము. లోపల అందరు అదిగోండి ఇంకా మూసేసే ఉన్నారు చూడండి. కొన్ని అయితే తెరిచారు షాపులు. లోపలికి అయితే వెళ్ళి అన్ని షాపింగ్ అయితే మేము ఏం చేయలేదు అసలు. ఇక్కడ టైమే లేదు మాకు చేయడానికి. ఓన్లీ ఇదొక్కటి చెద్దరు తీసుకొని టెంకాయలు, పూలు, బత్తీలు తీసుకొని వెళ్ళి దర్శనం చేసుకోవాలని చెప్పేసి. ఇదిగోండి ఇక్కడ చూడండి ఎంత క్లీన్ చేస్తున్నారు. ట్రాక్టర్ వచ్చింది, మున్సిపాలిటీ ట్రాక్టర్. ఇక్కడైతే క్లీన్ చేస్తున్నారు. వెళ్తూ దర్గా దగ్గరికి వెళ్ళాకైతే ఒక షాప్ ఓపెన్లో ఉంది. చాలా బాగున్నాయి అక్కడ చెద్దరు సరి అన్నీ. అక్కడ అయితే ఆగాము. ఇక్కడైతే వీడియో తీస్తున్నారు చూడండి. ఇక్కడ అన్ని ఉంగరాలు, చిన్నపిల్లలకి మనం తస్బీలు, నమాజ్ చదువుకోవటానికి కార్లలో తగిలిస్తాం చూడండి. ఆయత్తులు అంటే యాసిన్, సూర ఆయత్ అలాంటివి ఉంటాయి, అవి ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మొఖనాలు ఉన్నాయి, అంటే తలకి పెట్టుకొని నమాజ్ చదువుతాము. మొఖనా అంటే అది ఉన్నాయి. అవి తీసుకుందామని చెప్పేసి మొఖనా దగ్గర అయితే ఆగాను. ఇంకెక్కడ వచ్చేసి కనీసం ఇక్కడ రేటు అడగటానికి ఒక అరగంట సేపు పట్టింది మాకు. ఎందుకంటే అసలు తగ్గించి ఇవ్వటమే లేదు, చాలా ఎక్కువ రేట్స్ చెప్తున్నారు. రహమతాబాద్ కన్నా కస్మూర్లో ఈ చెద్దర్ దగ్గర అయితే ఈ షాప్ అమ్మాయి అయితే అసలు ఎంతసేపు చెప్పి అంత కాదు, ఇంతకి ఇవ్వాల్సిందే ఇవ్వమనింది. ఒకే షాప్ తెరిచారు అందులో చెద్దరు తీసుకోవడానికి. అందుకు డిమాండ్గా అమ్ముతుంది. సరే మనం భక్తిగా ఏదో ఒకటి తీసుకుందాం, సరే ఎంతో కొంత అని చెప్పేసి రేట్ అయితే ఆడాము. గంట ఆడి ఇంకా ఆ అమ్మాయి చెప్పిన రేటుకే ఇచ్చింది. మేము అడిగిన రేటుకే ఏమైనా ఇచ్చిందా తీసుకొని దర్గా లోపలికి అయితే వెళ్ళిపోయాము. అంటే దర్గా లోపలికి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్లోనే కాళ్ళు చేతులు కడుక్కోవడానికి ఉజుఖానా ఉంది. ఇక్కడ శుభ్రంగా కడుక్కొని నీట్గా లోపలికైతే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ చూడండి ఎంట్రన్స్లో దర్గా లోపల మస్తనోలి స్వామి దర్గా. ఇక్కడ టెంకాయలు అన్నీ ఇచ్చేసాము. వాళ్ళు అన్నీ చేస్తున్నారు. మేమైతే రౌండ్ తిరుగుతున్నాము. ప్రదక్షిణాలు అంటారు. ఇలా రౌండ్ తిరిగేసి కూర్చొని కొద్దిసేపు దువా అయితే చేసుకుంటాము. ఇక్కడ చూడండి ఎర్ర దారాలు అన్నీ కట్టారు కదా. ఇవి మనం ఏమన్నా మనసులో అనుకొని కడితే ఆ పని అవుతుంది, అందుకనేసి అలా కడతారు. మళ్ళీ తాళాలు కూడా వేశారు చూడండి. ఇక్కడ కూడా గాలి ధూళి సోకిన వాళ్లకు ఎక్కువ ఎన్ని తాళాలు ఉన్నాయి చూడండి. ఇన్ని రోజులకు గాలి వెళ్ళిపోద్ది అని చెప్పేసి తాళం అయితే వేసేస్తారంట. ఒక 200-300 తాళాలు ఉన్నాయి చుట్టూరు దేవుడు దర్గా చుట్టూ. చాలామంది కేకలు పెడుతున్నారు. మా పిల్లలు అయితే భయపడుతున్నారు, చిన్నపిల్లలు పెద్ద పిల్లలు కూడా కేకలు పెట్టి సడన్గా తిరిగి 5 సార్లు తిరగంగానే వాళ్ళ ఒంట్లోకి వచ్చేస్తుంది గాలి. ఇంకా కేకలు పెట్టి తిరుగుతూ ఉంటారు, ఉరుకుతూ ఉంటారు, అలాగే పడిపోతారు. అన్నీ చేసుకున్నాం, చూసుకొని ఇక్కడికైతే వచ్చేసాము. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? బీచ్కి అయితే వెళ్దామని డిసైడ్ అయిపోయాము. ఎందుకంటే ఎక్కడికి దర్గాలకు ఎక్కడికి వెళ్ళినా ఒక ప్లేస్ అయితే విజిట్ చేయాలి మేము అందరం చెప్పేసి. ఇంకా మా వారైతే ఒప్పుకోరు, ఎక్కడికో ఒక చోట వెళ్ళాల్సిందే. ఓన్లీ దర్గాకి వెళ్ళి ఇంటికి వెళ్ళాలంటే ఒప్పుకోరు అసలు. ఇంకా ఇక్కడ ఈ దర్గా చూసుకున్నాం కాబట్టి కస్మూరు, ఇంకా నెల్లూరుకి వచ్చి నెల్లూరు నుంచి కోడూరు బీచ్కి అయితే వెళ్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయాము. కోడూరు బీచ్కి స్టార్ట్ అయ్యాము. రైస్ అన్నీ పార్సిల్ తెచ్చుకొని ఇక్కడ బీచ్ కొద్దిగా ఒక 100 మీటర్స్ బీచ్ ఉంది అనగా ఇక్కడైతే వెళ్ళంగని మాత చర్చ్ అని ఉంది. ఈ చర్చ్ దగ్గర ప్లేస్ చూడండి, చుట్టూరు ఖాళీ ప్లేస్ చాలా బాగుంది. ఇక్కడ కూర్చొని అన్నాలు తినడానికి చెట్లు, బెంచ్లాగా ఉన్నాయి, వాటర్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. లోపల చర్చి కూడా ఉంది. ఇంకా ఇక్కడైతే ఆగాము. ఇక్కడైతే భోజనాలు చేద్దామని చెప్పేసి కూర్చున్నామో లేదో ఎమ్మటైతే
ఈ స్నాక్స్ వచ్చాయి. స్నాక్స్ అంటే అదే చిరుతిండ్లు, చెరుకులు, ఇంకా శనక్కాయలు అన్నీ వచ్చాయి. అయినా కానీ ఇంకా అవి తినకుండా ఫస్ట్ అయితే అన్నాలు తిందామని చెప్తే మా పిల్లలు ఎక్కడ తింటారు, ఇంకా తీసుకున్నారు. చెరుకు ఒక్కోటి 20 రూపాయలంట. ఇలాంటి చోట రేట్స్ అయితే ఎక్కువ చెప్తారు. ఇంకా ఎంత చెప్పినా పిల్లలు వినరు, ఇక్కడ తీసుకొని తినాల్సిందే. అయితే టేస్ట్ అయితే బెల్లం ఉన్నట్టుంది. బెల్లం చెరుకు సూపర్ టేస్ట్ ఉంది. ఫస్ట్ అయితే చెరుకులు తినేసాము. ఇంకా నేను కూడా తిన్నాను. ఇంకా చూసాకైతే ఆగం కదా. చెరుకులు స్వీట్ కార్న్స్ అన్నీ ఉన్నాయి. తినేసి ఇక్కడ భోజనాలు తెచ్చుకున్నాం కానీ ఫస్ట్ తినలేదు. అన్నీ పెట్టుకొని కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాము. రెస్ట్ తీసుకున్నాకైతే తినాలని చెప్పి తినలేదు. ఇంకా అన్నీ పార్సెల్ తెచ్చుకున్నాక అందరం కూర్చొని అరుగులాగా ఉంది, చెట్టు పెద్దగా ఉంది. ఇంకా దాని మీద పార్సెల్ పెట్టుకొని ఇంకా ఆకులు అయితే మేము తెచ్చుకున్నాము. ఇవి వాళ్ళు కూడా ఇచ్చారు, పేపర్ లాంటి ఆకులు ఇచ్చారు. దాంట్లో ఎక్కడ ఉంటుందండి అన్నం, అసలు కింద వెళ్ళిపోద్ది. ఈ ప్లేట్స్ అయితే మేము ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నాము. అంటే కేజీ బిర్యానీ 200 అని చెప్పారు. అలాంటి ప్యాకెట్స్ అయితే 7 తెచ్చుకున్నాం మేము. 7 సరిపోతాయో లేదని చెప్పి ఒక వైట్ రైస్ కూడా తెచ్చుకున్నాము పార్సెల్. బిర్యానీయే ఎక్కువ అయిపోయింది మాకు. ఇంకా మిగిలిన అన్నం అయితే అక్కడ ఉన్న పిల్లలకి వాళ్ళకైతే ఇచ్చేసాము, తినేశారు. అందరం తిని ఇక్కడికైతే వచ్చేసాము. చూడండి బీచ్కి, ఇది కోడూరు బీచ్. అక్కడ నుంచి నడిచి వచ్చేసాము. అంటే 100 మీటర్స్ అంతే కదా అని చెప్పేసి కారు కొద్దిగా దగ్గరలో పెట్టేసి నడిచి వచ్చాము అందరం బీచ్ దగ్గరికి. బట్టలన్నీ మార్చుకున్నారు పిల్లలు అందరూ. ఈ వాటర్లో తడిసితే బట్టలన్నీ పాడైపోతాయి. ఇంకా వాటర్లో తడవటానికి అయితే స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ చూడండి సోహెల్, మా అన్నయ్య కొడుకు, వాడు మా మేనల్లుడు, ఆడుతున్నాడు. ఈ బీచ్ అసలు చాలా బాగుంది. ఇది కోడూరు బీచ్కి ఎప్పుడు రాలేదు మేము. చాలా బీచ్లోకి వెళ్ళాము. చీరాల బీచ్కి వెళ్ళాము, తర్వాత సూర్యలంకకు వెళ్ళాము, మళ్ళీ ఇక్కడే బాపట్ల బీచ్కి, అన్ని బీచ్లకు వెళ్ళాము. కానీ ఈ బీచ్ దగ్గర అయితే నీట్గా ఉంది అబ్బా. అసలు జనాలు కూడా క్రౌడే లేదు, చాలామంది తక్కువ ఉన్నారు. ఎక్కువ మంది ఉంటే అక్కడంతా గలీజ్ చేసి పెడతారు. వాటర్ కూడా అసలు బాగోదు. ఇక్కడైతే మా మేనకోడలు అయితే రీల్స్ చేస్తుంది, నేను కూడా కొద్దిసేపు అలా చేశాను. ఇక్కడ వచ్చేసి మేము నీళ్ళల్లో ఆడుతుంటే ఇక్కడ చూడండి నత్తలు, గవ్వలు, పీతలు ఇలాంటివి ఎక్కువ దొరుకుతాయి. నిన్న చోట్లకి వెళ్ళాం కానీ ఎక్కడైతే దొరకలేదు అసలు మాకు. ఇలాగా నాకు కొత్త ఎక్స్పీరియన్స్ అనుకోండి. ఇంకా దీంట్లో చూడండి ఆ గవ్వల్లో ఏముంటుంది మీకు తెలిస్తే కామెంట్ చేయండి. లోపల నుంచి ఏదో పురుగులాగా వస్తూ ఉంది బయటికి. నేనైతే ఒక గవ్వతో బయటికి తీస్తున్నా, రాలేదు. శంఖం, ఇది గవ్వ కాదు, శంఖంలో ఏదో ఉంది, అదే నత్తో ఏదో ఉంటుంది. క్రాప్స్ అని చెప్పింది మా అమ్మాయి, నాకు తెలియదు. అది ఉంది. మళ్ళీ గవ్వ దొరికింది. గవ్వ అయితే గట్టిగా ఉంది, లోపల ఏముందో మరి తెలియదు. అన్నీ చూసి చాలాసేపు పిల్లలు బాగా ఆడుకున్నారు. అసలు చాలా బాగా ఎంజాయ్ చేసాం. మేము బీచ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎప్పుడు వెళ్ళినా సాయంత్రము 6, 5 అవుతుంది. ఈసారి అయితే 3ంటికి బీచ్ దగ్గరికి వెళ్ళాం. ఎండ అయితే అదిరిపోతుంది. ఎండ ఎక్కువ ఉందని చెప్పేసి కొద్దిసేపు అన్నాలు తిన్నాక రెస్ట్ కూడా తీసుకొని వెళ్ళాం. కానీ అయినా కానీ ఎండ విపరీతంగా ఉంది, ఎదురెండ కొడుతుంది మొహాలకైతే. అయినా ఇక్కడ చూడండి మా అమ్మాయి వీడియో తీయమంటే ఏదో కాళ్ళకి తీస్తుంది, ఇది ఇగ్నోర్ చేయండి. ఇక్కడ వచ్చేసి చూడండి బీచ్ సూపర్ లొకేషను. మీరు ఎప్పుడన్నా కుదిరితే ఈ బీచ్ విజిట్ చేయండి, చాలా బాగుంది. ఇక్కడ పిల్లలు ఆడుకోవటానికి వాటర్ కూడా నీట్గా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్గా ఉంది ప్లేస్ అయితే. చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము కూడా. మేము ఎప్పుడన్నా ఇలా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఎంజాయ్ చేయాల్సిందే. నాకైతే లోపలికి వెళ్ళడానికి భయం, లోపలికి వెళ్ళాలనిపిస్తుంది, లోపలికి వెళ్ళడానికి భయం. ఇంకా మా వారికి పట్టుకొని ఇంకా వదలను నేను బయటకు వచ్చే వరకు. అలాగే సెల్ పట్టుకొని మా వారు అయితే వీడియో తీస్తున్నారు. ఇంకా మా వారికి అలలు అయితే ఫుల్గా వస్తున్నాయి. మా బాబు చూడండి ఇక్కడ వచ్చేసి ఇంకా ఫుల్గా గోలగోల చేస్తున్నారు. ఇంకా వాటర్ దగ్గర లోపలికి వెళ్ళటానికి బయటికి వెళ్ళటానికి ఒకేసారి వాటర్ ఫుల్గా ఫ్లోర్ ఎక్కువ వస్తుంది. ఇంకా సాయంత్రం అయ్యే కొద్దీ ఎక్కువ అలలు వస్తాయి అన్నమాట. తక్కువ అలలు అయితే అంత ఇదిగా ఉండదు, కానీ ఎక్కువ అలలు వచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇదిగోని ఇక్కడ వచ్చేసి బీచ్ దగ్గర ఒడ్డుకు చేపలు అయితే ఫ్రై చేసి అమ్ముతున్నారు. ఇక్కడైతే చేపలు తిన్నాము. మళ్ళీ ఇంకోసారి బీచ్లో చాలాసేపు గడపలేదని చెప్పేసి మళ్ళీ కొద్దిసేపు సాయంత్రం అయ్యేటప్పుడు కొద్దిసేపు అలా వెళ్ళి కొద్దిసేపు ఫొటోస్ దిగి వచ్చేసాము బీచ్లో నుంచి బయటికి. 6ంటికి అయితే ఇక్కడ నుంచి బయలుదేరాము మేము. బయలుదేరి మా ఊరు వెళ్ళేటప్పటికి 12 అయింది. గిద్దలూరు వచ్చేటప్పటికి మధ్యలో ఆపుకుంటా టిఫిన్ చేసుకుంటా కొద్దిసేపు టీలు తాగుకుంటా అట్లా చేశారు. ఇంకా ఇదే అండి మా వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. మీరు కూడా కుదిరితే ఈ కోడూరు బీచ్కి ఎప్పుడన్నా విజిట్ చేయండి. రమ్తాబాద్, కశ్మూర్ వెళ్ళిన వాళ్ళకి ఈ కోడూరు బీచ్ దగ్గర, ఓకేనా. ఇక్కడైతే అందరం టీ తాగుతున్నాం. టైం వచ్చేసి ఇప్పుడు 10 అయింది, 10ంటికి, ఓకేనా. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఓకేనా. బాయ్ అండి. మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడ అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం, ఓకేనా.
బాయ్ అండి.